హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం జిఏఐఎల్ది స్టాక్ చెక్ చేసుకున్నాము. 190 ఉంది కదా కరెంట్ మార్కెట్ ప్రైస్. ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో చూడొచ్చు వాల్యూమ్ ఇండికేటర్. ఈ గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్, ఈ రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇంకా ఇవన్నీ వాల్యూమ్స్ అన్నమాట. ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ మనకి ఎక్కువ యాక్టివ్ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో ఒకసారి మనం అనలైజ్ చేద్దాము. చూడొచ్చు ఇక్కడ ఎంత ప్రాపర్గా మన లైన్స్ ఒబే చేస్తుందో వాల్యూమ్ ఇండికేటర్ లెవెల్స్ని. సో చూడొచ్చు మనం ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్ళి ఒకసారి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఒకసారి ఇంకా పెద్దగా చేద్దాము. ఇక్కడ మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇక్కడైతే ప్రాపర్ సెల్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ రిజెక్ట్ అయిన నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అక్కడ బై చేసుకోవచ్చు. అట్లాగనే ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చేసింది నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి. సో మనం ప్రాపర్ సెల్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ అది మనకి అన్షూర్ ఉంటుంది కాబట్టి ఒకసారి ముందు చూసుకుందాము. సో ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో ఇక్కడ కూడా మనకి బ్రేక్ అనేది అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఇక్కడ బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అలాగే ఇక్కడ రిజెక్షన్ అయితే కనిపించింది కదా. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలానే వాల్యూమ్ ఇండికేటర్ చాలా ప్రిసైజ్గా క్లియర్గా మనకైతే అనలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. అప్పుడు మనం ప్రాపర్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కరెంట్ మార్కెట్ దగ్గర చూసుకుందాము. సో ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ రిజెక్ట్ అయ్యి మన అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి కొద్దిగా రీటెస్టింగ్ లాగా ఉంది కదా. మనం ఇప్పుడు ట్రేడ్ తీసుకోకుండా నెక్స్ట్ ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ లేకపోతే ఇక్కడ ఎటు వచ్చిన ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర తీసుకొని ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ బ్రేక్ అయితే ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మన అట్లా వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్గా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. ప్లీజ్ గో త్రూ ద డిస్క్రిప్షన్. ఇంకా జస్ట్ 499 మాత్రమే వాల్యూమ్ ఇండికేటర్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.